అయినటువంటి జయపాలన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి గారికి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులందరూ కూడా, ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరూ కూడా పేరు పేరున పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీలో మూడు విధాలుగా రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజానీకం కానీ ఇబ్బంది పడుతారు. ఒకటి త్రిబుల్ ఆర్ ద్వారా అలాట్మెంట్ మార్చడం ద్వారా, గత ప్రభుత్వము మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా జరిగిందంటే అలైన్మెంటు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనం ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ యొక్క అలైన్మెంటు. ఇప్పుడు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎవరి భూములకైతే లాభం చేకూరుతుందో, ఎవరైతే కొంతమంది బడా వ్యక్తులు ఎవరైతే లాభం పొందుతారో వాళ్ళ కోసం ఈ యొక్క అలైన్మెంట్ ఈ ప్రభుత్వం చేస్తుంది. అసలు అలైన్మెంట్ మార్చాల్సిన అవసరం ఏముంది, ఏ స్వార్థంతో మార్చిరు అనేది కూడా మనందరం గమనించాలి. అలాగే గ్రీన్ఫీల్డ్ రోడ్ ఉంది. గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది మన తెలంగాణలో రింగ్ రోడ్డుకు చుట్టూగా తొమ్మిది గ్రీన్ఫీల్డ్ రోడ్లను అనౌన్స్ చేశారు. 9 గ్రీన్ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు కేవలం ఒక్కటే గ్రీన్ఫీల్డ్ రోడ్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? ఇక్కడ మా కర్తాలకు ఉన్నది హైవే, నేషనల్ హైవేనే. అవతల సాగర్ హైవేనే ఉంది. ఇటు పోతే షాద్నగర్ హైవే, అది కూడా నేషనల్ హైవే. 3 నేషనల్ హైవేలు కూడా వితిన్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. 20 కర్తాలకు వెళ్ళి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవే, 30 కిలోమీటర్ డిస్టెన్స్లో మన యొక్క కర్నూలు హైవే ఉంది. ఇక్కడ మన శ్రీశైలం హైవే, ఇన్ని హైవేలు ఉండడం కూడా గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ ఎందుకు చేశారు? ఫ్యూచర్ సిటీ అని ప్రకటించిండు. పోనీ ఫ్యూచర్ సిటీ కోసమే ఆయన గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒకవేళ వేస్తే, ఆల్రెడీ మన ప్రభుత్వం గతంలో వేసిన ఫార్మా కోసం వేసిన రోడ్డు అతిపెద్ద రోడ్డు ఉంది ఆల్రెడీ, అది కూడా గమనించాలి. ఆ రోడ్డు ఉండంగా కూడా కేవలం గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇక్కడ 300 మీటర్ల పొడవున వెడల్పున రోడ్డును వేస్తారంటే కేవలం వాళ్ళ స్వార్థం. అక్కడ కొందరు రైతుల కోసం, వాళ్ళ యొక్క బిజినెస్ నడవడం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మాత్రమే ఆ రోడ్డు వస్తుంది. మాకు కర్తాల్ శ్రీశైలం హైవేకు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవేకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్. 5 కిలోమీటర్ల తేడాల 300 మీటర్ రోడ్ అవసరం ఏముంది? ఆల్రెడీ అంత అవసరం అనుకుంటే ఇప్పుడు ఉన్న మన రోడ్డు అతిరద్దిగా ఉంది, ఈ రోడ్డునే పెంచుకోవచ్చు. ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన నేషనల్ హైవేను ఎందుకు దీని మీద చర్య తీసుకొని పెద్దగా చేస్తలేరు? ఇది కూడా గమనించాలి. ఒకటి ఆలోచన చేయండి. మన యొక్క శ్రీశైలం హైవే ఆల్రెడీ ఇంత రద్దీగా ఉన్నప్పుడు దీన్ని పెద్ద చేయకుండా అవసరం గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది. కేవలం స్వార్థం కోసం చేస్తున్నారు. ఈ స్వార్థపూరిత రాజకీయం కోసం చేస్తున్నారు. ఈ స్వార్థపూరిత రాజకీయం కేవలం ఒకే కుటుంబానికి, మన సీఎం కుటుంబానికి, ఇప్పుడున్న సీఎం కుటుంబానికి లాభం చేకూర్చే విధంగానే జరుగుతుంది. అదొక్కటి మాత్రం మనం అందరం గమనించాలి. ఇది ఒక్కటి గమనించి మనందరం ఇలా ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడు ప్రజల తరపున, ప్రజల కోసమే గతంలో చేసింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల తరపునే కొట్లాడుతుంది నష్టం చేయకూడదని. మీరందరూ కూడా స్థానిక ఎలక్షన్లు ఆయన పెట్టే ధైర్యం చేస్తాడో చేయడో తెలియదు. ఎప్పుడు కూడా ఏమంటారు, డైవర్ట్ రాజకీయం చేస్తూ ఇలా 42% అని చెప్పి, బీసీలకు 42% అని చెప్పి డైవర్ట్ రాజకీయం చేస్తుండో అయిపోతుంది. అలాగే ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్ పెట్టడో తెలియదు, కానీ ఒకవేళ పెడితే ఈ స్థానిక ఎలక్షన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీ అందరి తరఫున కూడా వాళ్ళు కొట్లాడతారు. ఏ విధంగా అయితే మీ ముందు నిలబడ్డామో అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో కూడా మా వెంట మీరుంటే మీకోసం మేము ఉంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరి కోసం ధన్యవాదాలు చేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఒక చిన్న విన్నపం. సార్, మా యొక్క రైతులు అక్కడ 765 ఏదైతే లైన్ ఉందో, పెద్ద లైన్ వల్ల చాలా నష్టపోతున్నారు. దాదాపు 18 రోజుల నుంచి ధర్నా చేస్తారు. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేస్తే తెలంగాణ ఇష్యూ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి వస్తే తెలంగాణ ఇష్యూ అవుతుంది, దాని మీద వస్తారని బాగుంటారని ఎమ్మెల్సీ గారు కూడా, మాకున్న ఏకైక దిక్కు మీరు సార్, మీరు కూడా రావాలని కోరుకుంటూ, మా రైతుల తరపున పోరాటం చేయాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు వేస్తూ ముగిస్తున్నాం.